సదరహాసమా ఈ వనవాస సుమవాసమా సదరహాసమా ఈ వనవాస సుమవాసమా ఊహల నవభావము గెలు తరుణ ఊహల నవభావము గెలు తరుణ సదరహాసమా మన్మద అరవింద మాధురి మదితాకి మన్మద అరవింద మాధురి మదితాకి మోహన శృంగార మోహము ఎలయాడ మోహన శృంగార మోహము ఎలయాడ కనులెందు కదలాడ మధుమా సదరహాసమా ఏమిటి కథ? క్రొత్త పేరు తగినది తెలిసినదా? అబ్బో వచ్చినాడు కోపము. ఎంత ముక్కు పట్టని ముత్యమువే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ పూట ఎవరో తప్పక పథకమిచ్చారని నమ్మకం చెప్పి వెళ్ళినందున మా అమ్మనారు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందుకు కలిగిన ఫలితమిది. అయినను మాడవారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు, నేను నమ్మని వాడు నిర్మూలమైపోను. ఏదో హాస్యముల కన్నా మాటలకు ఇంత అలుకెందుకు? హాస్యముకు హద్దులుండవను. వడల ముందు హాస్యమా? పోనేము పొరపాటు కానీ సుబ్బుశెట్టి ఎందుకు వచ్చినాడు? అదిగో మనసులో మల్లెను ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మను వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మం కడుకు వచ్చేసరికి తటాల నాతో తలుపు తెలుసుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాము. అతనికి అనుమానము కలుగుకున్నట్లు కోడిగుమ్మ నడుచు కొంత దూరం వెంట వెళ్ళినాను. ఎందుకు ఎత్తుతుందని అతన్ని అడగపోయినారా? అడిగినాను. ఏమన్నారు? మేళము కావాల్సి వచ్చినా అని చెప్పినాడు. చెప్పారు కదా, ఇక మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. అబ్బే నాకెందుకండి కోపము? ఏదైనా పాపం ఉండనా? శబాష్, అది మాట. ఇప్పుడు చెప్పదని మీరు చెప్పండి. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక బెదరుసు పెరటిదాడ పోవట ఏలా? అదిగో ముఖము చిట్లించుతున్నావు. అప్పుడే వచ్చినది కోపము. ఆ పైసకి కూడా అతన్ని అడగాల్సింది. ఇంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి ఇద్దరు కుసిన ప్రశ్న అడుగుచ్చు. అతను మర్చిపోయినాను. అట్లయితే నేను చెప్తే ఆలకింపుడు. మేడం గురించి మాట్లాడుగా మా అమ్మ అతన్ని వెంట పెట్టుకుని మేడ మీదకి వచ్చింది. వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. ధర్మమే. అందుకని కూర్చోమని కుర్చీ విసి తాంబూలం ఇవ్వగా అతడు వచ్చిన పని విడిచి అత్తిక ప్రసంగము మొదలుపెట్టును. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కా పోతిని. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతన్ని తోట చూపుటకై నిజమేద దిగుమకు ఆధార వరకు సాగినప్పుడుంది. నమ్ముడు నమ్మకపోడు నడిచిన సంగతి మాత్రం అది వేరుదారా. నీ మాట వేదముగా నేనెప్పుడు నమ్మలేదు. నువ్వు నలుసంత అబద్ధమాడవని నా నమ్మకము. నేను మీతో ఎవరితోడను అబద్ధమాను. చింతాను ఈ కులములో పుట్టవలసిందే కాదని చిన్న ఇదే కారణం కదా. సందేహమేమి? ఎవరి మాట ఎలా?
విశుద్ధ వృష్టిని సర్వమున విశుద్ధ వృష్టిని సర్వమున గుణ విచారణ సల్లని వారు కల్గిరే మాటలకేం కానీ ఇంతకు మీరు వెళ్ళిన పనేమైనదో? ఏ మూటకేమున్నది? దైవము తలుచుగా ధనుకల నాలికలు తాటిపట్టెలతోడను, చేతులు చేవంబ్రాకులతోడను, హృదయం ముక్కు ముక్కలతోడను చేయుచుండును. ఇదంతయు చావు కబురు చల్లగా చెప్పటే కావాలన్నమాట. ఇప్పటికింతే గాని 2-3 దినములో తప్పక సానుకూలము కాగలదు. ఇక వినక్కర్లేదు, ఎప్పటి పాఠమే దిగింది. మరొక విషయము, ఇది వరకు రేపు 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 రేపుకు 2 త్రోపులు కూడా తగిలినమాట. కాదు కాదు, నా మాట కడ వరకు విని అప్పుడు నీకు తోచినట్లను. ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తిప్పిన తుంటరి ఈ పూట తొంట చేతులన్నీ తీసుకొచ్చి మా ఇంటికి తోరణముగా గుచ్చెదరు, అంతేనా? మాట శాంతముగా వెండికాయ మండిపడినా నేనేమి చేయగలను? చిరాకు మారి చివరంట వినుము. నేను చిరాకు పడుతున్నాను. ఇప్పటికి 20 దినం నుండి నా ప్రాణము విసిరింది. ఇక నేను వినలేను. ఇంతటితో మీ దారి మీది, నా దారి బంధువర్గములా వీడితి ప్రాణములగ్గు మిత్రులను విడచితి వీడితి భార్యను ప్రాణజముగా
చెప్పండి, ఈ నెలలో ఎర్రని ఏ కాణైనా ఇచ్చినారో చెప్పండి. ఎక్కడికి వెళ్ళను అక్కడే చూపించినప్పుడు నేను మాత్రమేమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమని ఉపేక్ష చేసినా తెచ్చిపోసిన తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు అత్తవారిచ్చిన నీవు రాసి ఇచ్చిన పులసతి మేని సొమ్ములు పుట్టెతో కూడకుని వచ్చి నీ ఇంట పుట్టిన కులము వారల్లా కులము వారల్లా నీకిది కూడదు కూడదల్లా భార్య కూతుకి గోతికి పరుగులిన లెక్కసేయగా నీ ఇంటి కాచుకొని ఇట్టులున్నా కలికి నేను ఆ కాచుకొని ఇట్టులున్నాను కలికి ప్రియతమా
పెద్దలు పూజలు నా అభిమానులు శ్రీహరి పాత్రధారి మా అమ్మగారు అంటే బాగుంటుందా? నన్ను ఆశీర్వదించి కోటయ్య గారు నన్ను ఆశీర్వదించి వందరపరిచారు. వారిని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుకున్నాను. అంటే నెక్స్ట్ భవానీ కోటయ్య గారి